ఉగాదికి సంబంధించి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాదికి సంబంధించి ఏ రాశికి సంబంధించిన జాతకాలు మీకు కావాలి అనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాటి మీద వీడియో చేస్తా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు, లైక్ కొట్టమని అడగట్లేదు. ఒక్క కామెంట్ ఉగాదికి సంబంధించి ఏ రాశి ఫలాలు మీకు కావాలో కామెంట్ చేయండి. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. కనీసం 500 కామెంట్లు టార్గెట్. జ్యోతిష శాస్త్రంలో లాభస్థానానికి అంటే 11వ స్థానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇది పురోగతికి సంబంధించినటువంటి స్థానం. ఈ స్థానాన్ని బట్టి జాతకుల ఆర్థిక పరిస్థితి, పురోగతి, పరిచయాలు, శుభపరిణామాలు, విదేశీయానాలు, ఆర్థిక, ఆరోగ్యం, ఆయుర్దాయం వంటి అంశాల మీద ఒక అంచనా వేయాల్సి ఉంటుంది. ప్రస్తుత గృహ సంచార రీత్యా మేషం, వృషభం, కర్కాటకం, సింహం, ధనస్సు, మకర ఇతర రాశులకి సమీప భవిష్యత్తులో ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరిగి విదేశీయానం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మేషరాశి వారికి లాభస్థానంలో జాగ్రత్తగా వినండి, రాహు సంచారం వల్ల డిసెంబర్ వరకు ఆదాయం ఏదో విధంగా వృద్ధి చెందడమే తప్ప తగ్గేటువంటి పరిస్థితే లేదు. బ్రహ్మాండంగా ఉండబోతుంది మేషరాశి వారికి. ఏళ్ళనాటి శని దోషం బాగా తగ్గడానికి లాభస్థానంలో రాహు కూడా తోడ్పడుతుంది. ఈ రాహు వల్ల వృత్తి ఉద్యోగాల్లో స్థిరమైనటువంటి పురోగతి చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతపత్యాలు కూడా బాగా పెరుగుతాయి. అంచనాలకు మించి ఆదాయ వృద్ధికి కూడా ఖచ్చితమైన అవకాశం ఉంది. వ్యాపారాలు క్రమంగా నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది మేషరాశి వారికి. విదేశీయానం కూడా డెఫినెట్లీ మేషరాశి వారికి చాలా పాజిటివ్గా కనిపిస్తుంది ఈ పీరియడ్లో. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఈ రాశికి అత్యంత శుభుడైనటువంటి శనీశ్వరుడి సంచారం వల్ల ఏడాది మొత్తం కూడా ఏదో ఒక 2 సార్లైనా ఒకసారైనా విదేశీయానం ఉండబోతోంది. అది వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగం వల్ల కావచ్చు, బిజినెస్ వల్ల కావచ్చు, మీ చుట్టాలు అక్కడ ఉండడం వల్ల, వెళ్ళటం వల్ల కావచ్చు. కానీ డెఫినెట్లీ పాజిటివ్గా మీరు వేరే కంట్రీకి అయితే డెఫినెట్గా వెళ్ళబోతున్నారు. అలాగే ఉద్యోగులకి విదేశీయులకు సంబంధించినటువంటి విదేశాలకు సంబంధించిన ఉద్యోగానికి సంబంధించిన పదోన్నతులు ఉండబోతున్నాయి. డిమాండ్ బ్రహ్మాండంగా పెరగబోతుంది. అంటే వృత్తిపరంగా మీకు ఆన్ సైట్లో మిమ్మల్ని తీసుకోవాలనేటువంటి డిమాండ్ మీ కంపెనీలో పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనేక విధాలుగా, ఒక విధంగా కాదు, అనేక విధాల అవకాశాలు మీకు వెళ్ళడానికి విదేశాలకు కనిపిస్తుంది. వృషభ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా విదేశాల్లో లభించే అవకాశం ఉన్నాయి. రకరకాల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొంతమంది వెళ్తారు వేరే కంట్రీస్కి, లేదు ఇక్కడే ఉన్న వాళ్ళకి కొత్త ఆదాయ మార్గాలు కూడా రాబోతున్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి, కొత్త వ్యాపార ఒప్పందాలు వస్తాయి, ఆస్తి ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం కూడా డెఫినెట్గా కనిపిస్తుంది. కర్కాటక రాశి, ఈ రాశికి లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ప్రస్తుతం ఉండడం వల్ల ఈ నెల 26 తర్వాత దశమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగంలో అంచనాలకు మించి ఆన్ సైడ్ ఉద్యోగాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇన్నాళ్ళు నాకు వీసా రాలేదని బాధపడే వాళ్ళకి డెఫినెట్లీ వీసాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళతో అమ్మాయి అయితే అబ్బాయికి, అబ్బాయి అయితే అమ్మాయికి పెళ్ళిళ్ళు కూడా అయ్యే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. తప్పకుండా కర్కాటక రాశి వారికి ఈ పీరియడ్లో తప్పకుండా జరిగేది ఏంట్రా అంటే ఉద్యోగస్తులకి పదోన్నతి రాబోతుంది. ఉన్న ఉద్యోగం పోతుందేమో భయపడేటువంటి ఈ రోజుల్లో ఖచ్చితంగా పదోన్నతి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. షేర్లు, స్పెక్యులేషన్స్లో ఎవరైతే డబ్బులు పెట్టారో, ఇప్పుడు పెట్టమనట్లేదు నేను, ఆల్రెడీ పెట్టి ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి వారు, వారికి ధన కనక వర్షం కురవబోతుంది, అందులో డౌట్ లేదు. ఇది కర్కాటక రాశి. సింహరాశి, ఈ రాశికి లాభస్థానంలో అత్యంత శుభ్రైనటువంటి గురువు సంచారం జరుగుతున్నందువల్ల అష్టమ శని ప్రభావం తగ్గిపోతుంది. దానివల్ల ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. అనేక విధాలుగా విదేశీయానికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి కూడా అవకాశం ఉంది. ప్రభుత్వ మూలక ధనలాభం, ప్రభుత్వ పరంగా గుర్తింపు కూడా బాగా లభిస్తే రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. సింహరాశికి లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల మార్చి 26 తర్వాత పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల కుటుంబంలో అనేక శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. ఊహించిన విధంగా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. ఆకస్మిక విదేశీయానం ఉంటుంది. వీళ్ళకి ఉద్యోగం వల్ల కావచ్చు, ఎవరో ఉన్నారని వెళ్ళటం కావచ్చు, ఒక ట్రిప్ లాంటిది కావచ్చు, అట్లా సముద్రం దాటి ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్కి మీరు వెళ్ళే అవకాశం ధనుసు రాశి వాళ్ళకి ఆకస్మికంగా జరగబోతుంది. ప్రీ ప్లాన్డ్ అయితే ఉండదు. ప్రీ ప్లాన్ పరంగా మీరు అనుకున్న ప్లాన్స్ వర్కౌట్ అవుతాయి లేదు చెప్పలేను, కానీ ఆకస్మికంగా మాత్రం విదేశీయానం కనిపిస్తుంది. మకర రాశి వారికి లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు ప్రస్తుతం ధనస్థానంలో సంచారం చేస్తున్న వల్ల పట్టిందల్లా బంగారం అంటే ఏంటి అంటే మకర రాశి వాళ్ళు చూడబోతున్నారు. ఈ పీరియడ్లో ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి, భూలాభం కలుగుతుంది, గృహ వాహన సౌకర్యాలు ఏర్పడతాయి, విదేశీయానం పక్కాగా కనిపిస్తుంది. వీళ్ళకి అందరికంటే ఎక్కువగా వర్కౌట్ అయ్యేది ఎవరికంటే మకర రాశి వాళ్ళకు కూడా విదేశీయానం గ్యారంటీ కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా యాక్టివిటీ పెరగబోతోంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి, వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాఠవాల్ని ఆశించినటువంటి గుర్తింపు లభించడంతో పాటు పదోన్నతులు కూడా పెరుగుతాయి. ఆదాయం వృద్ధి ఒక్కసారిగా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాల్ని గుర్తుపెట్టుకుని వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి.